నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. చిన్న జలుబు చేయగానే లేదా కొద్దిగా కడుపు నొప్పి రాగానే మనమంతా వెంటనే హాస్పిటల్స్, మెడికల్ షాపుల చుట్టూ తిరుగుతుంటాం కదా. కాని మన ఇంట్లోనే, ముఖ్యంగా మన వంటగదిలోనే మనకు తెలియని ఎన్నో పవర్ఫుల్ ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100కి 100 పాళ్లు నిజం. ఈనాటి మన ఈ విశ్లేషణలో రోజూ వాడే మన వంటగదిలోని పదార్థాలు మన ఆరోగ్యానికి ఎలా ఒక న్యాచురల్ ఫార్మసీలా పనిచేస్తాయో డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మన మొదటి టాపిక్లోకి వెళదాం. అదే, మన వంటగది ఒక ఔషధశాల. ఇక్కడ మనందరికీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. అసలు రోజువారీ ఆరోగ్యానికి అవసరమైన మందులన్నీ ఎక్కడున్నాయి? అనారోగ్యం రాగానే డాక్టర్ దగ్గరో, మెడికల్ షాప్లోనో మాత్రమే మందులు దొరుకుతాయని మనం గట్టిగా నమ్ముతాం. కాని నిజంగా వాటికోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరముందా? అస్సల్లేదు. ఎందుకంటే ఆ మందులన్నీ సరిగ్గా మన సొంత వంటగదిలోనే ఉన్నాయి. అవునండి, మనం రోజూ వంటల్లో వాడే చిన్న చిన్న పదార్థాలే పెద్ద పెద్ద వ్యాధులకు సైతం అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయని ఎన్నో ఆధారాలు చెబుతున్నాయి. ఇవి వంటకు కేవలం రుచిని పెంచేవి మాత్రమే కాదు, మన శరీరానికి రక్షణ కవచంలా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మన ఈ ఔషధాల టూర్లో తరువాతి విభాగాన్ని చూద్దాం: అల్లం మరియు వెల్లుల్లి శక్తి. ముందుగా అల్లం గురించి మాట్లాడుకుందాం. ఉదయాన్నే ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవడం అనేది జస్ట్ రుచి కోసం మాత్రమే కాదు. అల్లంలో జింజరాల్ అనే ఒక పవర్ఫుల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ను అమాంతం యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మన జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా వాంతులు, దగ్గు లాంటివి తగ్గించడంలో ఇదొక అద్భుతమైన న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన పొట్టకు బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, రోజూ కేవలం 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు తింటే చాలు. అది మన శరీరంపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. వెల్లుల్లిలో ఉండే ఆలిసిన్ అనేది ఒక సహజ యాంటీబయోటిక్లా పనిచేస్తుంది. రోజుకు 1 లేదా 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. మన తదుపరి టాపిక్ వైపు వెళ్దాం. కొంచెం తీయగా, కొంచెం ఘాటుగా ఉండే తేనె, పసుపు ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెసిపీ. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కాస్త తేనె కలుపుకుని తాగితే చాలు. ఇది కేవలం స్వీట్నర్ మాత్రమే కాదు సుమా, మన రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని అమాంతం పెంచుతుంది, గొంతు నొప్పిని తగ్గిస్తుంది, పైగా మన శరీరాన్ని లోపలి నుండి డీటాక్స్ చేస్తుంది. బాడీలోని మలినాలను తరిమికొట్టడానికి ఇదొక సూపర్ టెక్నిక్. ఇక పసుపు, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? పసుపు అనేది మన భారతీయ వైద్యశాస్త్రానికి ఒక గుండెకాయ లాంటిది. ఇందులో ఉండే కర్క్యూమిన్ అనే మూలకం వల్ల ఇదొక అత్యంత శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. పాలలో కొద్దిగా పసుపు కలుపుకొని తాగడమనేది మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్న అద్భుతమైన చిట్కా. ఇది శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషణలు చెబుతున్నాయి. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. మన ఇంట్లో తప్పనిసరిగా ఉండే ఉప్పు మరియు జీలకర్రతో కలిగే ఉపశమనం గురించి తెలుసుకుందాం. ఉప్పు అనగానే మనకు గుర్తొచ్చేది వంటల్లో రుచి. కాని ఉప్పు కేవలం దానికే పరిమితం కాదుగదా. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని గార్గిల్ చేస్తే చాలు. అది గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్నిస్తుంది. మన ఇంట్లో ఉండే ఒక సాధారణ టేబుల్ సాల్ట్ నేరుగా ఒక అద్భుతమైన ఔషధంలా ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక పొట్టకు సంబంధించిన అసౌకర్యాల విషయానికి వస్తే జీలకర్ర ఒక రామబాణంలా పనిచేస్తుంది. జీలకర్ర వేసి కాచిన నీళ్లను తాగితే గ్యాస్, బ్లోటింగ్ లాంటి సమస్యలు ఇట్టే మాయమవుతాయి. మన డైజెషన్ను పూర్తిగా ట్రాక్లో పెట్టడానికి జీలకర్ర నీరు ఒక అద్భుతమైన, అతి సులభమైన పరిష్కారం. సో, ఇక్కడ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం సహజ ఔషధాల వైపు వేయాల్సిన అడుగులు. మనమిక్కడ స్పష్టంగా ఒక విషయాన్ని గమనించాలి. అనారోగ్యం అనగానే మన మొదటి ఆలోచన బయట దొరికే కృత్రిమ మందుల వైపే వెళ్తుంది. కాని ఆ సమస్యలకు మన ఇళ్లలో, సరిగ్గా మన వంటగదిలోనే పవర్ఫుల్ మరియు న్యాచురల్ సొల్యూషన్స్ వెయిట్ చేస్తున్నాయి. మనం ఎక్కడో పరిష్కారం ఉందని వెతుకుతాం, కాని అది మన కళ్ళెదుటే ఉందన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. ముగించే ముందు ఒక్కసారి తీవ్రంగా ఆలోచించండి. నెక్స్ట్ టైం ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మీరు ముందుగా ఫార్మసీ వైపు పరిగెడతారా, లేదా మన సొంత వంటగదిని ఒకసారి పరిశీలిస్తారా? మీ ఆరోగ్యం
దానికి సంబంధించిన రక్షణ కవచమంతా ఇక్కడే మన కిచెన్లోనే ఉంది. మర్చిపోకండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని న్యాచురల్ హెల్త్ సీక్రెట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.